Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పాలనలో తన మార్కు చూపిస్తున్నాడు. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేకమైనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విజయ్ పాలన ఎట్లా ఉంటుందో చూపిస్తున్నారు. గత పాలకుల కంటే భిన్నంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయం సర్వత్రా ఆసక్తిని చూపిస్తోంది. తమిళ ప్రజలందరూ కూడా ఇలాంటి నిర్ణయాలు కదా కావాల్సిందని చెప్పి అంటా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు అవినీతి ఇష్టారీతన జరిగిందండి గతంలో. గత పాలకులు ఉన్న టైంలో దశాబ్దాల కాలంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి వేళ్ళూనికిపోయింది. విజయ్ కూడా ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాడు. అవినీతి రహిత తమిళనాడును చూపిస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సరే, ఏ అధికారైనా సరే లంచం తీసుకున్నట్టుగా ఫిర్యాదు చేస్తే నాకు 1000 రూపాయలు లంచం తీసుకున్నా, 1000 రూపాయలు లంచం తీసుకున్నట్టు మీరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయండి నేరుగా. అలా ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళకి నేను 1,00,000 రూపాయలు ఇస్తా. ఇది రూపొందించినటువంటి పాలసీ. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతి శాఖలో కూడా అవినీతి పూర్తిగా ఏ చిన్న పని కావాలన్నా చేయి తడపాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి మారిపోయింది. అందుకే అది చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, ప్రభుత్వ అధికారులు ఉన్నది సేవ చేయడం కోసం, ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. దీనికి ప్రజలు ఏ సమస్యలతో వస్తారో ఆ సమస్యలను పరిష్కరించడం కోసం వాళ్ళు ఉన్నారు. దానికి డబ్బులు ఎందుకు అడుగుతున్నారు, అవినీతి ఎందుకు జరుగుతూ ఉంది? సో దీన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఎవరైనా సరే ఒక 1000 రూపాయలు లంచం తీసుకున్నా సరే ఆధారాలతో సహా మీరు ప్రభుత్వానికి తెలియచేయండి. తెలియజేస్తే మీకు 1,00,000 రూపాయలు బహుమతిగా ఇస్తాం. అలాగే ఆ అవినీతి చేసినటువంటి అధికారిని కూడా పూర్తిగా అక్కడి నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అవినీతి చేయటానికి, మళ్ళీ లంచం అడగటానికి భయపడే విధంగా అలాంటి కఠినమైనటువంటి చట్టాలను కూడా రూపొందించే పనిలో ప్రస్తుతం జోసెఫ్ విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతి కార్యాలయంలో, ఏది రిజిస్ట్రేషన్ల శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లా ప్రతి శాఖలో కూడా అవినీతి వేళ్ళూనికిపోయింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. సో ఈ శాఖలన్నింటిలో కూడా అవినీతి రాజ్యమేలుతోంది. సామాన్యులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వేలకు 1000 రూపాయలు లంచాలు ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఒక మంచి పాలసీని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎవరైనా సరే అవినీతి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయండి. సెల్ ఫోన్ అంటేనే ఒక కెమెరా అని దాని అర్థం. సో గుట్టు చప్పుడు కాకుండా ఎవరు లంచం అడిగినా ఫోన్లో అడిగితే రికార్డ్ చేయండి, నేరుగా అడిగితే కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయండి. వాళ్ళకి తెలియకుండా నేరుగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తారంట. ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పొచ్చు, ఆధారాలు ఇవ్వచ్చు. ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఉంటుంది. ఏ ఆఫీసరు మీరు ఎక్కడ కలిశారు, ఎంత అడిగాడు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా ఒక పోర్టల్ను కూడా తీసుకొస్తా ఉన్నారు. ఫోన్ నెంబర్ పెడతా ఉన్నారు, ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది, నేరుగా లెటర్ రాసి పంపించేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. అలా ఎవరైతే ఆధారాలతో సహా పంపిస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమతి ఇవ్వటమే కాకుండా అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్టులు ఉంటాయి కదా, టెండర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం కావచ్చు, ఇలాంటి వాటిల్లోనే ఎక్కువగా అవినీతి జరుగుతూ ఉంటుంది. మీకు ప్రభుత్వంలో ఈ ఫలానా ఉద్యోగం ఇప్పిస్తాం, నాకు 10 లక్షలు ఇవ్వు, 10 లక్షలు ఇస్తే నీకు ఆ ఉద్యోగం గ్యారంటీ, నెల రోజులు తిరగకముందే నువ్వు ఆ సీట్లో వెళ్ళి కూర్చుంటావు. సో ఇలాంటి అవినీతి అక్కడ బాగుంది తమిళనాడులో. కాబట్టి అవినీతి రహిత తమిళనాడు చేసే ఉద్దేశంలో భాగంగా ఈ 1,00,000 రూపాయల బహుమతి అనేది విజయ్ ప్రకటించారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు. ఆ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా అవినీతి రహిత రాష్ట్రాలుగా తయారు కావాలంటే ముఖ్యమంత్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే డెఫినెట్గా నా రాష్ట్రం బాగుపడాలనే ఒక నిజాయితీ ఆ ముఖ్యమంత్రిలో ఉండాలి. అలాంటప్పుడే ఇలాంటి మంచి నిర్ణయాలు వస్తాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. వయసులో చిన్నవాడైనా సరే, మొదటిసారి ముఖ్యమంత్రి అయినా సరే, పరిపాలనలో అసలు అనుభవం లేనివాడైనా సరే,
మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే అతనిలో ఒక నిజాయితీ ఉంది. నా రాష్ట్రాన్ని నేను బాగు చేసుకోవాలి, నా ప్రజలకు ఎలాంటి కష్టం కలగకూడదు అన్న ఒక మంచి మనసు విజయ్లో ఉంది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా అంత సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాదండి, ఆయన 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ మొదటి ఫైల్ మీద ఆయన సంతకం చేశాడు. తర్వాత పిల్లలు వెళ్ళే స్కూళ్ళకు వెళ్ళేటువంటి పాఠశాలలకు, కాలేజీలకు, దేవాలయాలకు, ఇక్కడ బస్టాండ్లకు, ఇలాంటి చోట్ల 1/2 కిలోమీటర్ దూరమే వైన్ షాపులు ఉండాలని చెప్పి ఇంకో నిర్ణయం తీసుకున్నాడు. అది కూడా పెద్ద సంచలనం అయింది. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు విజయ్ తీసుకుంటున్నాడు. ఔరా అనిపిస్తోంది. నిజంగా తమిళనాడు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు. ఎస్, ఇలాంటి ముఖ్యమంత్రి మనం కోరుకున్నది. అలాంటి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇన్నాళ్ళకు ఒక మంచి నాయకుడు వచ్చాడని చెప్పి అక్కడున్న యువత, మహిళలు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా జోసెఫ్ విజయ్ ఒక ఆఫీస్కి వచ్చినట్టు వస్తూ ఉన్నాడండి. ఎందుకంటే గతంలో పాలకులు మంచి ఖద్దరు షర్ట్లు వేసుకొని వచ్చి డాబుగా కూర్చొని ఏదో సమీక్షలు చేసి ఇట్లా ఉంటారు. కానీ విజయ్ అట్లా కాదు. ఒక బ్లౌజర్ వేసుకున్నారు, అంటే ఒక కోట్ వేసుకొని ఆఫీస్కి వస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏం చేయాలి, వ్యవస్థను ఎట్లా మార్చాలి, 1 గంట వరకు ఆ మీటింగ్స్ పెడతా ఉన్నారు. 1 గంటకి తన ఇంటి దగ్గర నుంచి ఒక క్యారేజ్ తీసుకొస్తా ఉన్నాడండి. రెగ్యులర్గా మనం ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలా టైంకి వెళ్ళటం, టైంకి భోజనం చేయటం, మళ్ళీ వర్క్ మీద దృష్టి పెట్టడం ఎట్లా చేస్తారో ఒక ఆఫీసరు, సేమ్ అదే తరహాలో ఒకే ఒక్కడు అర్జున్ గారి సినిమా ఉంది కదా, సేమ్ అలాంటి వన్ డే సీఎం ఉన్నాడు కదా. సో అట్లా ఒక నిబద్ధతగా రాష్ట్రం పట్ల ఒక ప్రేమతో పరిపాలన చేస్తున్నాడు విజయ్. సో నిజంగా ఇంకా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పాలనలో మంచి పట్టు సాధించి తమిళ ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన పాలన అందించాలని మనం కోరుకుందాం. తమిళనాడు అభివృద్ధికి శాయశక్తులు, ఎందుకంటే ప్రజలు ఆ మ్యాండేట్ ఇచ్చారు. ఎస్, ఒకసారి విజయ్ని మనం చూద్దాం ఆయన ఎట్లా చేస్తాడని చెప్పి ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ఆయన పరిపాలన సాగుతుంది అనడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.